మనశ్శాంతిగా ఆందోళన లేకుండా షుగరు బీపీ లాంటివి లేకుండా ఉండాలంటే ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. ఏదో ఓ పెళ్ళికో పేరెంటానికో వెళ్ళాము, అక్కడ మనని సరిగ్గా పట్టించుకోలేదు ఎవరు, అంతే. ఆ విషయం నువ్వు కూడా వదిలేయి. అంతగా బాధగా ఉంటే మళ్ళీ వెళ్ళకు. అంతేగాని ఇక వచ్చిన వాళ్ళ దగ్గరల్లా పట్టించుకో, నువ్వు ఆమోదం అంతా పట్టించుకోవడం ఎందుకు, పని లేక వదిలేక. వాడు పట్టించుకోని వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మనం దీన్ని పట్టించుకోవడం వల్ల ఒంట్లో జబ్బులు పెరిగాయి. లేదు మన ఇంటి పెళ్ళికి ఎవరో వచ్చారు, కొందరు బహుమతులు ఇస్తారు, కొందరు ఇవ్వరు, మర్చిపోయి రావచ్చు, లేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, మనం అడగకూడదు. వస్తారు కానీ ఏమీ లేదు, బోల్డ్ ఉంది, ఏమి ఈ సాగతీతలు పనికిరావండి. ఇక్కడ పెళ్లి చేసింది బహుమతుల కోసం కాదు కదా, మనం చేయాలి, మనం చేసాం. బహుమతుల మీద ఆధారపడి కాపురం చేస్తారా? ఆ విషయాలు ఎక్కడవక్కడ వదిలేస్తే ఏ రకమైన అనారోగ్యాలు రావమ్మా. ప్రతి చిన్నదాన్ని పట్టుకుని పీకానాం లాగానాం అని పీకద్దు, లాగద్దు. ఆ విషయం వదిలేయండి. అక్కడ దాన్ని బట్టి ఏమైనా నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకోవడం, అలా ఉండడం, అంతే. దాన్ని పట్టుకుని లాగద్దు. జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం అంటే బుద్ధి ఉందా అసలు మనకి? ఏమన్నా మారుస్తామా వాటిని? అది ఆలోచన చేసుకోవాలి. ప్రేమ నిలబడాలి అంటే ఒకటే తత్వం, అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. ఎలా ఉన్నా సరే ప్రేమించగలిగిన లక్షణం రావాలి. మరి కిరాతక లక్షణాలు ఉంటే వేరే విషయం, అది వారు నిర్ణయించుకుంటారు. కానీ సామాన్యంగా మనం చెప్పుకోవలసింది ఒకటే, వీలైనంత వరకు సర్దుకోవాలి. ఇల్లైనా సరే, సంసారమైనా సరే సర్దుకుంటేనే బాగుంటుంది. ఇల్లు ఎలా అందంగా ఉంటుందని సర్దుకుంటే అందంగా ఉంటుంది. ఏ ఇల్లు అయినా చూడండి, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి అందంగా ఉంటే ఇల్లు బాగుంటుంది. సంసారమైనా అంతే, సర్దుకుంటేనే బాగుంటుంది. ఇంట్లో సర్దుకునేవి సామాన్లు, సంసారంలో సర్దుకునేవి మనస్తత్వాలు. పోన్లే ఆయన ఏదో అలా ఉన్నాడు, ఆయనకు అనుకూలంగా ఉంటే అయిపోయాయి అంటే సరిపోతుంది. అక్కడ పోనీ ఆవిడేదో కోరింది కదా, దీనివల్ల పెద్ద నష్టం ఏం లేదు కదా, నేను అహంకారానికి ఎందుకు పోవాలి, ఈ కోరిక తీర్చేయచ్చు కదా అని ఆవిడ సరదా తీరిస్తే అదొక రకం. అంటే సర్దుకోగలిగినంత వరకు సర్దుకోవలసి